హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంకం రవి. మీరు చూస్తున్నారు అవర్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందడికి నేరేడ్మెట్టులో వెస్ట్ కాకతీయ నగర్ మనకు రోడ్ నెంబర్ 1Aలో మంచి అదిరిపోయే 2 BHK మనకు హౌస్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది మనకు కేవలం ఏదైతే ల్యాండ్ రేట్ ఉందో ఆ ల్యాండ్ రేట్కి అమ్మడం జరుగుతుందండి. ఇది మనకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీరు డైరెక్ట్ ఓనర్కు కాల్ చేయొచ్చు, నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుండి కానీ ఇతర వ్యక్తుల నుండి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోబడదండి. మీరు డైరెక్ట్ ఓనర్కు కాల్ చేసి మీరు కాంటాక్ట్ కావచ్చండి. మనకు ల్యాండ్ రేట్కి మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా మీరు కూడా మీ యొక్క ప్రాపర్టీని ఇదే విధంగా ప్రమోట్ చేయించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. నామినల్ ఛార్జెస్తో ప్రమోట్ చేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇది మనకు మంచి ప్రాపర్టీ అండి. ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, మనకు డీసెంట్ ఏరియాలో ఉంటుంది ప్రాపర్టీ అనేది. ఈ ప్రాపర్టీ కనెక్టివిటీ వైజ్గా చూసుకోవచ్చండి. ఇప్పుడు రోడ్స్ ఎలా ఉన్నాయనేది ఇది అండి కాలనీ. ఇది మనకు రోడ్ నెంబర్ 1Aలో వస్తుంది. మనకు డీసెంట్గా ఉంటుందండి. హౌసెస్ కూడా కాలనీ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది మన ప్రాపర్టీ అనేది. ఈ ప్రాపర్టీ అనేది మనకు సేల్కి రావడం జరిగింది. ఇది మనకు కేవలం మనకు ల్యాండ్ రేట్కి అమ్మడం జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 70,000 నడుస్తుందండి. అలా మనకి ఈ ప్రాపర్టీ అనేది మనకు 110 స్క్వేర్ యార్డ్స్ అనేది ఉండడం జరిగింది. సో మనకు ఇది ప్రాపర్టీ కోడింగ్ ప్రైస్ వచ్చేసి 70 lakhs అనేది మనకు చేస్తున్నారండి. మనకు నెగోషియబుల్ ఉంటుంది. ఇది మన ప్రాపర్టీ అండి. మనకు ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ అనేది చూసుకోవచ్చు ఎలా ఉందనేది. మనకు రోడ్ వచ్చేసండి 24 feet రోడ్ అనేది మనకు కనెక్టివిటీ ఉందండి హౌస్కి. మనకు చూసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ అనేది సేల్కు రావడం జరిగిందండి. వెస్ట్ కాకతీయ నగర్ రోడ్ నెంబర్ 1Aలో మనకి ఇది సేల్కి రావడం జరిగింది. మనకు డైమెన్షన్స్ వైజ్గా చూసుకున్నట్టయితే 25/41 ఉందండి. డెప్త్ 41 వస్తుంది. ఫేజింగ్ 25 feet ఉంటుంది. మనం చూసుకోవచ్చు ఎంట్రన్స్ ఎలివేషన్ ఎలా ఉందనేది. అదేవిధంగా మనకు ఫ్రంట్ సైడ్ మనకు స్టేర్స్ ఇచ్చారు. అదేవిధంగా కింద వాష్రూమ్ ఇచ్చారండి. మనకి ఇక్కడ సంపు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనకు మంజీరా వాటర్ కనెక్షన్ అనేది ఉంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు సెట్ బ్యాక్ అనేది ఇక్కడ ఉంది. మనకు కింద 2 BHK వస్తుందండి ప్రాపర్టీ అనేది. మనకు చూసుకోవచ్చు ఇది ఏదైతే ఉందో టేక్వుడ్తో మనకు డోర్స్ అనేది చేయించడం జరిగిందండి. చాలా స్పేసియస్గా ఉంటుంది. మన డీసెంట్ లుక్లో ఉందండి ఇంటీరియర్ కూడా. కింద మనకు మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. మనకు చాలా స్పేసియస్గా ఉందండి హాల్ అనేది. అదేవిధంగా ఇది చూసుకున్నట్టయితే మనకు బస్ స్టాప్స్ అనేది చాలా దగ్గరలో ఉన్నాయండి. మనకు కాకతీయ నగర్ బస్ స్టాప్ 400 meters ఉంటుందండి. గౌరీశంకర్ బస్ స్టాప్ కూడా 350 meters ఉంటుంది. ఈస్ట్ కాకతీయ నగర్ బస్ స్టాప్ కూడా 270 meters మనకు దగ్గరలో చాలా దగ్గరలో ఉంటాయండి. మనకు హాల్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉందండి. మన టీవీ యూనిట్ కానీ మనకి ఇటు సోఫా యూనిట్ కానీ అది మనకి ఇటు వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి. మనకు ఈస్ట్ ఫేజింగ్లో వెంటిలేషన్ మనకు ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకు ఇది సౌత్ ఫేజింగ్ బిల్డింగ్ వస్తుంది. ఈస్ట్ ఫేజింగ్లో ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకి ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇది బెడ్రూమ్ అండి. ఇది కూడా మనకు చాలా స్పేసియస్గా ఉందండి. మనకు బెడ్ ఏం కూడా చాలా వరకు వాకింగ్ స్పేస్ అనేది ఉండడం జరిగింది. మనకు 2 అల్మారాలు కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు సెల్ఫ్లు కూడా ఇచ్చారండి ఇందులో బెడ్రూమ్లో. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకు వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకి ఎయిర్ ఎగ్జాస్ట్ రూమ్ ఉంది. ఇది మనం చూసుకున్నట్టయితే బెడ్రూమ్ వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ దగ్గరలో ఉండి మనకు చాలా వరకు స్కూల్స్ కూడా చాలా వరకు దగ్గరలో ఉన్నాయండి. సెయింట్ సాయి గ్రామర్ హై స్కూల్ అని, మనకు సనారిటన్ హై స్కూల్ అని, అదేవిధంగా హై స్కూల్ బై ఎడుమిటా అని చెప్పేసి, మనకు ఆస్టా డింపుల్ యూనివర్సల్ స్కూల్ అని చెప్పేసి, రవీంద్ర భారతి స్కూల్, ఇలా చాలా వరకు చాలా దగ్గరలో ఉన్నాయండి స్కూల్స్ అనేవి. మనం చూసుకోవచ్చు ఇది హాల్ ఎలా ఉందని. మనకు ఇందులో మన కబర్డ్ వర్క్ కూడా చేయించారండి.
ప్రాపర్టీ చాలా డీసెంట్గా ఉంటుందండి. ఇది మనకు కేవలం ఏదైతే ల్యాండ్ రేట్ ఉందో ఆ ల్యాండ్ రేట్కే ఇవ్వడం జరుగుతుందండి. మనకు విండోస్ కూడా చూడవచ్చు, వైడ్ యాంగిల్ ఇచ్చారు, చాలా వరకు వెంటిలేషన్ అనేది ఉంటుందండి. మనకు ఇది కిచెన్ వస్తుందండి, మనకు సెల్ఫ్లు కూడా అరేంజ్ చేస్తారు. అదేవిధంగా మనకు మార్బుల్ ఫినిషింగ్తో ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇందులో. అదేవిధంగా మనకు ఇక్కడ షాపింగ్ మాల్స్ చూడండి, మనకు డిమార్ట్ కానీ, రత్నదీప్ కానీ, హెరిటేజ్ ఫ్రెష్, శోదయ, మనకు డింగ్డాంగ్ అని సూపర్ మార్కెట్, ఇలా చాలా వరకు మనకు ఇవి దగ్గరలో ఉన్నాయండి. సూపర్ మార్కెట్స్ దగ్గరలో ఉన్నాయి. మనకు షాపింగ్ మాల్స్ కూడా అనుటెక్స్, అదేవిధంగా చిన్న షాపింగ్ మాల్స్ ఇవన్నీ 1-2 కిలోమీటర్లోనే మనకు రేడియస్లో ఉన్నాయండి. సిఎంఆర్ కానీ మనకు హాస్పిటల్స్ వైజ్గా చూసుకున్నా కానీ చాలా వరకు దగ్గరలో ఉన్నాయండి. కనెక్టివిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అదేవిధంగా చాలా బాగున్నాయండి. ఇక్కడ మనకు సన్షైన్ కానీ, A1 కేర్ అని చెప్పేసి, శుభ హాస్పిటల్ అని, ఇవన్నీ మనకు 1-2 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయండి. మనకు రైల్వే స్టేషన్ కూడా ఆర్కేపురం రైల్వే స్టేషన్, అదేవిధంగా షఫిల్గూడ రైల్వే స్టేషన్, ఇవి కూడా చాలా దగ్గరలో వస్తాయండి. మనకు ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ అనేది ఉండడం జరుగుతుందండి. ఇది మనకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఎలాంటి కమిషన్ కూడా తీసుకోవడం జరగదండి మా నుండి కానీ, ఏ ఇతర వ్యక్తుల నుండి కానీ. మీరు ఓనర్ నెంబర్ అనేది డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ కావచ్చు అండి. అదేవిధంగా మనకు ఒకసారి టెర్రస్ వ్యూ కూడా చూద్దాము ఎలా ఉందనేది. ప్రాపర్టీ అనేది మనకు డీసెంట్ ఏరియాలో ఉంటుందండి. ఇది 110 స్క్వేర్ యార్డ్స్లో మనకు సౌత్ ఫేసింగ్ బిల్డింగ్, ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనేది రావడం జరుగుతుందండి. వీళ్ళకు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల షిఫ్ట్ అవుతున్నారండి. సో అందుకని మనకు ప్రాపర్టీ అనేది సేల్ చేయడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, మనకు కాలనీ కూడా చాలా డీసెంట్ ఏరియా అండి ఇది. ఈ ప్రాపర్టీ అనేది మనకు సేల్కు ఇవ్వడం జరిగింది. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ అనేది తెలియజేయండి అండి. మనకు కనెక్టివిటీ వైజ్గా చూసుకున్నా కానీ మనకు ఈసీఎల్ కానీ, తిరుమలగిరి కానీ, మల్కాజ్గిరి, AOC, ఉప్పల్, మనకు జేబీఎస్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. కనెక్టివిటీ వైజ్గా మనకు 5 to 10 minutesలోనే మనకు ఇవన్నీ రీచ్ కాగలుగుతాము. సెంటర్ ఆఫ్ ద సిటీ అని చెప్పుకోవచ్చు మనం. ఇది మనకు నేరేడ్మెట్లో వస్తుందండి ప్రాపర్టీ అనేది, డీసెంట్ ఏరియాలో వస్తుంది. మనకు పెంట్ హౌస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్లీ అయితే స్టోర్ రూమ్ లాగా వాడుకుంటున్నారు. ఫస్ట్ దీన్ని పిల్లల స్టడీ రూమ్ లాగా వాడారు, ఇప్పుడు స్టోర్ రూమ్ లాగా వాడుతున్నారు, వాళ్ళు స్టడీస్ అయిపోయాయి కాబట్టి. మనకు ప్రాపర్టీ అనేది చాలా డీసెంట్గా ఉంటుందండి. మనకు ఇది తక్కువ రేట్లో రావడం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఓనర్ కాంటాక్ట్ చేయవచ్చు. మీ యొక్క